మెరిసేది ఉండాలి. ఈ పక్క మేర అందుకని ఈ మెరిసేదాన్ని చూసుకొని పైకి వచ్చేటట్టుగా ఇట్లా సగానికంటే ఎక్కువ కుడి పక్కన రావాలి. నేలకు తాకే అంతగా ఎడం పక్కన ఉండాలి. ఇప్పుడు అది నేలకు తాకుతున్నది. ప్యాంటు విడిచేస్తుంది చేసి మళ్ళీ పైకి తీసుకోవాలి. పైకి తీసుకోవాలి. ఈ సగం ఇలా పెట్టి యువతల సగం ఈ పక్కకు తీసి ఇది దోపుకోవాలి. ఇట్లా దోపుకున్న తర్వాత మొంతాడు వేసేయాలి. మొంతాడు వేసి ఇప్పుడు ఈ మెరిసేది పైకి తెచ్చుకున్నాం కదా, ఈ అంచు ఇలా ఆడవాళ్ళు కూర్చెట్టు పోయటం అంటారు. అలా పోసి నీకు వీలైతే ఇట్లా సర్దుకుంటే అప్పుడే ఇస్త్రీ చేసింది అయితే ఇట్లా మట్టం కూడా పడుతుంది. దాన్ని ఇలా బొడ్లోకి దూపుకోవాలి కాస్త లోపలికి. అయిపోయిన తర్వాత ఇది కాలు ఎత్తకుండా పెళ్లిలో వెనక్కి తీసుకోవాలి. కుడి పక్కకు వచ్చేటట్లుగా ఉంటుంది. ఇప్పుడు ఇది మళ్ళీ కూర్చొని పోస్తాం. ఇలా వచ్చిన తర్వాత ఇది కాస్త లోపలికి దోపుకోవాలి. మరి అంచును కాకుండా దోపుకున్నాక ఇది పైకి పోయింది. ఈ పైకి పోయిన దాన్ని పక్క నుంచి లాక్కోవాలి. ఈ ప్యాంట్ తీసేస్తాము. ఇప్పుడు ఇది ఎడ పక్కకు వచ్చింది, కుడి పక్కకు వచ్చింది. ఇది కుచ్చెళ్ళు పోయటానికి చాలకపోతే ఇట్లాగైనా ఉంచుకోవచ్చు. ఇట్లా ఈ అంచు ముందుకు వచ్చేటట్లుగా. అలా కాకుండా ఇలా రైతులు వచ్చేటట్లుగా పెట్టుకొని, అంటే ఇంకా ఇది పొడుగు పంచి అయితే ఇది కూడా ఇట్లా పెట్టవచ్చు, ఇట్లా మడత పెట్టవచ్చు. ఇది పొడుగు పంచి కాదు కనుక ఇట్లా పెట్టుకొని ఇటు పెట్టుకోవాలి. అయిపోయింది. మీరు కాలు పైకి ఎత్తక్కర్లా, కాలు ఇట్లా ఎత్తి పెట్టక్కర్లా, ఇట్లా తీసుకోవచ్చు. అది బారు వదులుకోవటం. ఇది పెళ్ళైన వాళ్ళు కట్టేది. పెళ్ళి కాని వాళ్ళు అయితే ఇంత నేల దాకా అనేంత అక్కర్ లేకుండా ఇక్కడ దాకా వదిలేసి ఇది ఎక్కువ వదులుకొని ఇది ఇట్లా పెట్టి ఇట్లా పక్కకు తిప్పవచ్చు. అది పెళ్లి కాని వాడు, ఇది పెళ్ళి అయిన వాడు. థ్యాంక్ యూ.